ఒకప్పుడు యూత్ ఎలా ఉండేవాళ్ళంటే, మెలోడీ సాంగ్స్ అంటే ఫుల్ క్రేజ్, ఫుల్ వైబ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఎటువంటి వాళ్ళ ఎమోషన్ వచ్చినా మెలోడీ సాంగ్స్ వింటూ ఉండేవాళ్ళు. కానీ తర్వాత తరం మారింది. తరం మారిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యూత్ ఎలా ఉన్నారంటే, మంచి కిక్ ఇచ్చే మసాలా సాంగ్స్ వింటే ఫుల్ వైబ్ అవుతున్నారు. వాళ్ళు ఆ వైబ్ అవ్వడమే కాదు, ఫుల్ ట్రెండ్ చేసేస్తున్నారు. ఇటువంటి టైంలో గూడా ఒక పర్టిక్యులర్ ఒక ఒక జోనర్ అనేది ఉంటుంది. ఆ జోనర్‌లో ఆయన వోకల్స్ వింటే డెఫినైట్‌లీ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఆయన యాక్టరే కాదు, అటు పొలిటీషియన్, పైగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఆయన నుంచి ఒక అప్డేట్ కోసం ప్రతి ఒక్క ఆడియన్స్ అనేది ఈగర్‌గా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి టైంలోనే 'హరిహర వీరమల్లు' అంటూ మన ఆ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ సాంగు అది రిలీజ్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి వోకల్ ఆయన దాదాపు 10కి పైనే పాటలు పాడారు. సో, అటువంటి ఆయన వోకల్‌లో నుంచి ఒక మంచి సాంగ్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ సాంగ్ వినడానికి కూడా చాలా బావుంది. అసలు ఆ సాంగ్‌లో ఆయన గెటప్ గాని, లేకపోతే మన ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ సీనరీ గాని, అది గాని చూస్తే సినిమా ఎలా ఉండబోతుంది అని ప్రతి ఒక్కళ్ళు ఊహించేసుకుంటున్నారనమాట. సో, 'మాటే వినాలి' అనే ఈ సాంగ్ చాలా అంటే చాలా వైబ్ అవుతుంది. ప్లస్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు వోకల్స్ 10కి పైన పాడారు. సో, ఆ వోకల్స్ అన్నీ మీకు ఆ సాంగ్స్ ఏంటివనేది మీకు లిస్ట్ వైస్ చెప్తాను ఒక్కొక్కటి. సో, అందులో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ డెఫినెట్‌లీ కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. సో, నేనిప్పుడు మీకు ఆ లిస్ట్ ఏంటో చెప్తాను. డెఫినెట్‌లీ ఆ లిస్ట్ ప్రకారం మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టమో చెప్పండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆయన 'తమ్ముడు' సినిమా నుంచి 'ఏ పిల్ల మాటాడవా' ఈ సాంగ్ అయితే ఆయన పాడారు. ఆ తర్వాత 'తాటి చెట్టు ఎక్కలేవు' ఆ సాంగ్ ఒకటుంది 'తమ్ముడు' సినిమాలో నుంచి. అలాగే 'బాయ్ బాయ్ బంగారు రమణమ్మ' అని 'ఖుషీలో' నుంచి. అలాగే 'నువ్వు సారా తాగుతావా' అంటూ 'జానీ' సినిమా నుంచి. 'రావోయి మా ఇంటికి' అది గూడా 'జానీ' సినిమా నుంచే. ఆ తర్వాత 'పాపారాయుడు' సాంగ్ 'పంజా' సినిమా నుంచి. అలాగే 'కటమురాయుడా కదలి నరసింహుడా' ఆ సాంగ్ వచ్చేటప్పటికి 'అత్తారింటికి దారేది'. అలాగే 'రాజులకి రారాజు పోతురాజు' అని ఒక ప్రైవేట్ ఆల్బమ్‌లో గూడా పవన్ కళ్యాణ్ గారు పాడటం జరిగింది. ఆ తర్వాత 'కొడకా కోటేశ్వరరావు' అంటూ 'అజ్ఞాతవాసి' నుంచి పవన్ కళ్యాణ్ గారి వోకల్స్ అయితే మనం విన్నాం. ఆ తర్వాత అన్‌లీజ్డ్ సాంగ్ ఒక 'భీమ్లా నాయక్' నుంచి అన్‌లీజ్డ్ సాంగ్ అయితే ఒకటుందనమాట. ఆ సాంగ్ పవన్ కళ్యాణ్ గారు పాడారు. ఇప్పుడు ప్రెజెంట్ 'మాట వినాలి' అనే ఒక సాంగ్ అయితే 'హరిహర వీరమల్లు' నుంచి పాడటం జరిగింది. సో, ప్రతి ఒక్క ఆడియన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ పీఎస్, పీకే ఫాలోవర్స్ అందరికి బాగా కనెక్ట్ అవుతుందనమాట. మీకు ఇప్పుడు చెప్పిన లిస్ట్‌లో ఏ సాంగ్ మీకిష్టమో డెఫినెట్‌లీ కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. సో, ఇటువంటి అప్డేట్స్ కనుక మీరు చూడాలనుకుంటే డెఫినెట్‌లీ కీప్ వాచింగ్ ట్యాగ్ తెలుగు. సో, మన ఇన్‌స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్‌లో గూడా ఉందనమాట. ట్యాగ్ తెలుగు అని టైప్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌తో మీ ముందులుంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.